ఐదేళ్ల పిల్లలైనా ఐదేళ్ల పిల్లల సంఖ ఎత్తుకొని అన్నోడగా సంఖకాయ తల్లి బుధాల ఎత్తుకొని అన్నోడగా బుధకాయ తల్లి అన్న అడిగిన కాడ అందరూ ఒక తీరు ముందు ఒకరు పాసి పేరు అన్నం వేస్తే తన తింటాడు మంచి పరమన్న వేస్తే పిల్లలకు పెడతాడు 5 2 7 పిల్లలు 7 పిల్లలు అయినాడు తండ్రి మనసులు అనుకున్నాడు బిడ్డ శ్రీవల్లి కోడి కులానికి బ్రాహ్మణ కులానికి రాజుల కులానికి చదువు అంటే చాలా అవసరం చదువు రానివాడు సభల దున్నపోతు విద్య రానివాడు కోతి కన్నా కఠినం లోకాల శంకరుని నృటశక్తి కన్ను ఎంత అవసరము మానవునికి చదువు అంత అవసరం రాజుల ఇళ్ళల్లో పుట్టిర్రు విద్య మిమ్మల్ని చదివి తాని నైతిని అట్లా బాధపడ్డాడు అంటే పిల్లలు 12 ఏళ్ళ పిల్లలు రాబా 12 ఏళ్ళ పిల్లలు అయిన కానీ బాపు ఒక్క నువ్వు అమ్మేదని అడిగినరా తెలవక వాళ్ళు ఈ తండ్రి తెలిసి చెప్పలే నా పిల్లలకు బిడ్డ మీరు పుట్టినాక నేనాడు మీ అవధ వచ్చింది మీ పెద్దన్న ఊమంతరాదు నీ వదిన శశిరేఖ వెళ్ళగొట్టిందంటే నా పిల్లలు ఇప్పటి సంది కుములుతారు అన్ని రోగాలకు మందు మనోవాదికి మందు ఉండదు అని గుమ్మిల వాట్లు కోసి మెత్తేసినట్టు కడుపులో మాడబెట్టుకుని సాధంగా 12 ఏళ్ళ పిల్లలు 12 ఏళ్ళ పిల్లలు అయినాడు కన్న తల్లి ఏమంటా ఉన్నారు శ్రీవల్లి ఏమిటి నాన్న కొడక శ్రీమంతుడు మీరు నా ఎమ్మడాదు ఊళ్ళో ఉన్న ప్రజలు తలుపులు తాళాలే సరి చిలకల పడితే మన భూవేశ తల్లి ఉండదు నేను ఒక్కని అన్నవాడు కాస్త అన్న నువ్వు ఇక్కడ కూర్చోరు బిడ్డ నానా ఊళ్ళోవే అన్న పడుకొని వస్తున్నావు గాని ఇవాళ నేను ఆటల మాది పెట్టి పోయి ఇవాళ మీ ఇద్దరం ఆట ఆడుకొని వస్తాము నానా ఆ పిల్లలు ఆడుకోను వేయండు తండ్రి ఒక్కడు చిప్ప పట్టుకొని ఊళ్ళకి వచ్చిండు ఊళ్ళకి వచ్చినప్పుడు మరి ఊళ్ళో మంది అంటారు అయ్యా నిన్న మొన్న నీ పిల్లలు తీసుకొచ్చిన నీ పిల్లలు ఏరంటే ఆడుకొని పోయి నా పిల్లల చివరికి అన్నం కొట్టవాలని ఇంటికి ఇంత అన్నం ఆడుకోని కన్న తండ్రి రాని కానీ ఆడుకోని పోయిన కాడ పిల్లలకి ఏమర్థం అవుతుంది మన పిల్లలతో ఆట ఆడుకున్నాక పిల్లలు అన్నారు కదా ఇక మా అవ్వ చూస్తే మా అయ్య చూస్తున్నాడు అన్నప్పుడు ఆ బిడ్డ శ్రీవల్లి దేవికి అవ్వ గుర్తు ఏర్పాటు నాన్నబెట్టి అవ్వ జానంటున్నాడు ఇద్దరుగా పిల్లలే చూసిండు తండ్రి బిడ్డ శ్రీవల్లి నన్ను ఇడిచి ఒంటరిగా ఆడుకొని పోయిందే ఇయ్యాల ఆడుకున్న కాడ మీ సాటి పిల్లలు మిమ్మల్ని కొట్టిరా తిట్టిరా కోపగించిరా తిన్నారి గల్లకు రవలు 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 తినుకుని పడుకుంటారు మీ కంటికి నీరెత్తి తట్టుకోలేరు బిడ్డ ఎందుకు ఎడుచుకుంటాను బిడ్డ బిడ్డ శ్రీవల్లి ఆటో పోయినాక నన్ను ఎవరు కొట్టలేదు ఎవరు తిట్టలేదు కానీ నువ్వు ఒక మాట్లాడుతావు నాన్న బిడ్డ అడగవలసిన మాట అడుగు అడగరాని మాట నా మనసు బాధ పెట్టకమ్మా అడగవలసిన మాటే ఏ మాట అంటే మనం సాధులమా సన్యాసులమా అచ్చగలమా పుచ్చగలమా అందరికి అద్దాల మేడ ఉంటే మనకు ఆకలి గుడిసె ఉన్నది నానా నానా సాధలేక సాధలేక
అన్న మాటలు ఇన్నాడు కన్న తండ్రి గుండెలు ఊడిపోయినాయి. ఓ బిడ్డ 12 ఏళ్ళ పిల్లలైనా అవ్వ ఉంటదని తెలవక మీరు అడగల తెలిసి నేను చెప్పలే. ఆడుకోను వేరగాడవి కావ ఉంటదని గుర్తు అవ్వని అడిగి నాకు మర్చిపోయిన దుఃఖం మళ్ళా చెరు బిడ్డ. ఓ బిడ్డ శ్రీవల్లి అవ్వ ఎక్కడున్నదని చెప్పాల బిడ్డ. నిజము నిప్పు లాంటిది, నిప్పును గుప్పిట్లా పట్టుకుంటే ఆగదు, నిజం కడుపులుంటే ఆగది. కాలమే రావాలి, అందరూ బయటపడాలి, మీరు అడిగిరు నేను చెప్తాను అని. ఆ బిడ్డను కొడుకును చెండగద్దె కాడ కూర్చుంటే వేటి వీటి మనం అచ్చగాళ్ళం కాదు, పుచ్చగాళ్ళం కాదు, జోగులం కాదు, సన్యాసులం కాదు, అరదేశ పరదేశంలం కాదు. బిడ్డ మనది కులము రాజుల కులము. నా పేరు సుభాషణ రాజు. మన గుల్లడి వేగుల కన్న తల్లి పేరు సుభద్రదేవి. మీరు పుట్టినాక నిలనాడు మీ అమ్మ చచ్చిపోయింది కానీ ఊరేలే రాదు, ఊమంత రాదు నీ అన్న. ఊరేలే దొరసారి రాని శశరేఖ నీ వదిన బిడ్డ. మీ అమ్మ చచ్చిపోయినాక 2 నెలలు మురిపించి కొత్త బట్టలు కొని నా చేతికి ఇచ్చి రంకోడి కట్టి మన నా ఇల్లెల్ల కొట్టినది నీ వదిలే. అవలేని పిల్లలవ్వా బిడ్డ. వదిన ఎల్ల కొడితే నీ అన్న ఎల్లరో సాగు పోరా అని చెప్పు చీపిడి కొడితే సత్తరని పోతా సత్త నింద పోయేవాళ్ళు సత్తదంటే కూర్చోబడికి సాదుకున్నా బిడ్డ శ్రీవల్లమ్మ. అయ్యయ్యోనే నాయనా ఈ బిడ్డ ఉండని ఎందుకన్నామని ఏడిచి నా కాలు మొక్కినవా బిడ్డ. బిడ్డ గుండెడు వేగుల కన్నా తల్లి లేకుండా జన్మనిచ్చిన తల్లి కష్టపడి సాగిన నా కాలు మొక్కుది పచ్చిగోడ రవ్వుతే దిగినట్టు పాపాను పోతా బిడ్డ. దండారెక్కలు అంటే బిడ్డ నువ్వు నా కాలు మొక్కితే పచ్చిగోడ రవ్వుతే దిగినట్టు పాపాను పోతా. ఎప్పుడైనా నేను నీ కాలు మొక్కిటోళ్ళని బిడ్డ కాళ్ళ మీద పట్టడమ్మా అనుకున్నాడు. నేను ఎన్ని తెలిసిన ఎక్కువ పెడితే తెవదిలో నా పిల్లలు గుడి చేరుతారు అని కలకది నదుకో కడుపు కదుకొని అరే బిడ్డ శ్రీవల్లి ఇన్నేళ్ళు పుచ్చబడిగే సాగనం ఏ లోటు లేకుండా నా చేతిలో పెరిగారు. ఇవాళ అవసాగు గుర్తాయి ఏగిలేస్తే అవ్వో అవ్వని కుమిలి మీదెర్రన్న గత అయితే ఇన్నేళ్ళు మిమ్మల్ని దాదుకున్న ఫలితము దక్కది వీడియో. కనుకున్న తల్లి లేకున్న జన్మనిచ్చిన తండ్రినున్న బాధపడకని బిడ్డ దుఃఖాన్ని కొడుకు దుఃఖాన్ని ఓదార్చిండా నానా కనొక్క మాట. నా తోడబుట్టిన అన్న ఉన్నా అన్నావు, నా వదిన ఉన్నా అన్నావు, నా అన్న ఎక్కడున్నా అన్న పెట్టి తీసుకుపోవా నానా. నువ్వు అనుకున్నంత మంచోడు కాదు నీ అన్న. పంచన్న పాపగారి కూర్చొని ద్రోహుడు బిడ్డ. నెల రోజుల బిడ్డ 3 నెలల పిల్లల నాడు కాళ్ళ మీద చేస్తే తంటే ఫుట్బాల్ చెండోలు ఎగిరిపడ్డారు.
గప్పుడు పాపం అన్నాడికి ఇప్పుడు పాపం అంటాడు వారి బీటికి పోవద్దు బిడ్డ. నానా ఆనాడు ఉన్న కోపం ఈనాడు ఉంటదా? అజ్ఞానపై సుజ్ఞానం రాలేదా? నువ్వు నా అన్న వేటి తీసుకోపోయింది అనుకో నా మీదే ఒట్టే నానా. వా, నడిలేని కట్టు కట్టు సిక్కవులు పెట్టారు ఇచ్చిన బిడ్డ. అంత మాట నీ మీద ఒట్టని మాట ఎత్తుకున్నావు. చెప్పంగా ఈయన వల్ల చెడంగా నవ్వాల సామెత బిడ్డ. నిన్ను తీసుకొని పోతే అన్నా నేను ఇడబడి ఆడబడి గిత్తెత్తి చెల్లెలైందని వాళ్ళ దగ్గరికి పోతే నిన్ను దగ్గర తీసుకుంటే నన్ను నా మనసు నొచ్చిపోదు బాధపడు. నేను కళ్ళతోటి చూస్తాడు చెవులతోటి వింటాడు ఒక్క మాట ఒక్క దెబ్బ కొట్టిన నా మనసు నొచ్చిపోద్ది బిడ్డే. అన్నను చూడాలనే మాట వర్తలేవు బిడ్డే. నేను చూపించకపోతే వీళ్ళు నోటి సేదైతే చూపించగాని బిడ్డ వారు అలికేసి రాకింది ఒక్క గేటు కాడ నిలబడతానని బిడ్డ పోదామన్నా కొడుకు తీసుకొని ఊళ్ళకెళ్ళి ఎంత ఊళ్ళో ప్రజలు ఏమంటారు? బుద్ధిగా వచ్చిన బిడ్డ పెద్ద అన్నను చూస్తా రావచ్చు. సుభాషేల రాజు పెద్ద కొడుకు దగ్గరికి పోతాను అనుకోటి వాడ విధి విధి దాటి నడుగుల్లి ఉన్న రాజు వాళ్ళు వేడి కట్టుకోబిట్టు. గదే మన ఇల్లు గా గుడిసెల కూర్చున్నాడు నీ పెద్దన్నము వస్తరాదు. గా ఇంట్లోనే నీ వదిలే రేఖ శశరేఖ ఉంటది. వారు అలికేసిన ఆకిలు దొక్కరని గేటు కాడ నిలబడ్డమ్మా. ఏం ముఖం పెట్టుకుని వచ్చే దొంగలని తీసుకొని అనుమానం పెట్టలేదు. ప్రేమతోటి నీ వేడికి వస్తే మాట నీ నోటికి ఎట్లా వచ్చరా? ఎక్కడికి వచ్చింది జెండగద్ద కాడికమ్మ జెండగద్ద కాడికి వచ్చి వాళ్ళు గట్టిని పుట్టవాడు పుట్ట వాళ్ళ బతుక అక్కడ బతకని ఆ జెండగద్ద కాడ వాళ్ళు అట్లా బతుకుతారు గట్టిని ఆడుకొని తినుకుంటా బతుకుతారా ఇక వాళ్ళ బతకని రావులు లేవలు మాదిగా పోసా అని ఏమనుకున్నది అయ్యో నాకిద్దరు కొడుకులు నా అబ్బో పెడతలేరు ఈ ఊళ్ళో సర్పంచ్ పెద్ద పాటేలు ఆ పెద్ద పాటేలు కొడుకు చిన్న పాటేలు రాజ్యం వెళ్తానట ఎక్కడికి పోయి నా కొడుకులకు చేత అన్నం పెట్టి అంటాను అనుకున్నది అది వల్ల పోసారి కనుక ఇద్దరు కొడుకులు ఆయన పటేలు దగ్గర
సర్పంచ్ దగ్గరికి నాకు ఇద్దరు కొడుకులు అన్ని కొడుకులు పోతులు పోతులు ఒక్కడు బుక్కడు పోలేరు. మరి సర్పంచ్ దగ్గర వస్తే నాకేం తీర్పు చేస్తాడో ఇక్కడంతా అన్నమే తీస్తాడో పెట్టియడో అని దగ్గరికి వచ్చింది సర్పంచ్. మళ్ళా ఓ సర్పంచ్ అనుడేంది? మాది వల్ల మాట ఆశ రాలేదు. నాకు సిల్లర్ వాళ్ళ మాట ఎట్లా ఎక్కించి పెడతానా పోసి నువ్వు? నేనేం చేయాలి సర్పంచ్? నాకు కట్టం వచ్చింది సర్పంచ్. ఏం కట్ట వచ్చింది రాములా? నా కట్టం చెప్తే ఎవరాలు వెళ్ళాలి కట్ట వచ్చింది నీకు? ఏ కట్ట వచ్చింది చెప్తే నాకు ఇద్దరు కొడుకులు సర్పంచ్. రాజధాని నాకు ఇచ్చిన ముచ్చట. ఓ సర్పంచ్ ఇద్దరు కొడుకులు పోతరే ఉన్నారు. వీళ్ళంతా వీళ్ళు పనులు చేసుకుని పేరు ఏం చేయాలి సర్పంచ్? నేను నేను పాడు పెద్ద మనిషి పెద్ద మనిషి నువ్వు. ఏం సర్పంచ్ కట్ట అంటే నీ రాయకాలు అప్పుడే రాసరాలు నాయన ఇప్పుడు అప్పుడే ఆయన పోవడానికి ఇప్పుడైతే పోసి గట్ట కదమ్మా ఇది వరకు 60 పెద్ద మనిషి నువ్వు అంట. పెద్ద మనిషి అయినా సర్పంచ్ అయితే కూర్చో. వాళ్ళ కూర్చోమంచి సర్పంచ్. అరే ముసలాని కాబట్టి భూమి మీద కూర్చోమంటారు తప్ప అనేది. గట్ట సర్పంచ్ పోసి ఇవా అయితే పోసి నిన్ను పచ్చవరం మంచి కాదు. ఏం సర్పంచ్ పత్రం రమ్మాట ఏం మాట్లాడతాను పరిగేసి ఆడతాను సర్పంచ్. కాదమ్మా నువ్వు అది వరకు మందిని తీసుకుని రాబోయే పచ్చేలకు మందిని తీసుకున్నావు. అప్పుడు నా నడిచింది అప్పుడు నడిచింది అంతే నడిచింది. ఇంతేనా? అప్పుడు 10 మందిని 20 మందిని పత్తెలు తీసుకొని వచ్చి నడిపించేది. అప్పుడు నాది ఆట నడవాలంటే నడిచింది. నాదే టాకీస్ వేసిన 100 రోజులు నడిచేది. అప్పుడు ఇప్పుడు బాగా ఉన్నది కానీ ఇక అప్పుడు నడిచింది కానీ ఇప్పుడు ఏమి నడుస్తుంది నాకు మురిపటోళ్ళ సన్ను కళ్ళు కళ్ళమ్మా మాట నచ్చిపోతా నా మురిపటోళ్ళ కళ్ళు పాడు ఆదరిస్తారు. ఇక నేను పచ్చడి కాస్త కానీ నాకు కట్టం వచ్చింది సర్పంచ్. ఏం కట్టమేది ఏది కట్టం సలహా చూడు అని ముట్టుకుంటా ఎస్సీను. నాకు ఇద్దరు కొడుకులు సర్పంచ్. నా కొడుకులు పోయి పెడతలేరు సర్పంచ్. లంచ కొడుకులు పోతులే ఉన్నారు. లంచ కొడుకులు పోయి పెడతలేరు. నా ఇద్దరు కొడుకులు పుట్టాక నా మొగడు వచ్చిండు సర్పంచ్. ఈ మొగడు వస్తే మళ్ళీ పెళ్లి చేయనా? ఏంది సర్పంచ్ అంత మాట్లాడి పెళ్లి చేసుకుంటున్నా నా ముచ్చట ఆఖరి కాక ముందే పెళ్లి చేయనా అంటే ఏంది సర్పంచ్ అంత మాట్లాడతాను. ఇప్పుడు అది కాదే అది కాదే పెట్టు రవికి నేను నా కట్ట వచ్చింది సర్పంచ్. నా ఇద్దరు కొడుకులు పుట్టాక నా భర్త చచ్చిపోయిండు. లంచ కొడుకులు పోయి పెడతారు. లంచ కొడుకులు వెళ్ళి అట్లా కాదు కానీ నీ కొడుకులు పెంచి పంచాయతీ చేయాలి. నాకు వచ్చే లాభం ఏంది ఇక్కడ చూడు. ఏం సర్పంచ్ ఏం సర్పంచ్ 10,000 డిపాజిట్ ఇస్తే పంచాయతీ చేస్తా పోసి. 10,000 ఇస్తే పంచాయతీ చేస్తా. అవును కదా? ఏ ముసల్దాన్ దగ్గర 10,000 ఎక్కండి సర్పంచ్. 10,000 దాకా నేను బియ్యం కలుసుకొని ఉడకబెట్టుకొని తినపోదునా సర్పంచ్? అయితే ఒక మాట నీకు పింఛన్ వస్తలేదా? అత్తాంది. ఏం చేస్తాను? అత్తానికి 2,000 రూపాయలు ఏం మొదలవుతాయి. ఏం చేస్తాను? ముసల్దానానికి పారానికి సూదికో గోరుకో అటు ఇటు 1000 వస్తాయి. 1000 రూపాయలు ఉంటే శ్రీకాడు ఎంత కాలు కూడా తాగుతానా? అయితే ఈ కాచి కల్లావుడు కట్ చేయి. కట్టు కళ్ళు ఒక్కొక్కరు పెళ్లి చేయాలి. ఒక్కొక్కరు బాగా పెట్టి పట్టారు. నన్ను కళ్ళు కట్టాలి ఇది మాట. ఒక్కొక్కరు పెళ్లి కానీ తాగుతారు. నన్ను ఎవరు అడిగారు? నన్ను కళ్ళు కట్ చేయంటాడు. సర్పంచ్ గిట్ట మాట్లాడి అయితే 1,000 ఖర్చు పెట్టుకో. 1,000 నాకు 9 నెలలకు 9,000 పంచాయతీ చేస్తే పోసి. సర్పంచ్ అట్ట మంచిగా నా కొడుకుల చేత పోయి సర్పంచ్ 1000 రూపాయలు
ఏం చేయాలి సర్పంచ్ నాకు కష్టం వచ్చింది నీ కట్టం అసలు కట్టేది బాడీ కట్టం జిల్లాడు పోడా కోతులు ఉన్నారు ఏంది ముక్కు వస్తానే ఏం చేయాలి ముసలి దగ్గర చెవిట వాసన వస్తాను అయ్యా అప్పుడు మీరు అరే పెట్టేది